దేశంపై అరబ్బుల దండయాత్ర తర్వాత తురుష్కుల దండయాత్ర, దీనికి సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. భారతదేశంపై యొక్క తురుష్కుల దండయాత్రలకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం మిత్రులారా. సో ఇక్కడ మిత్రులారా, భారతదేశంపై తురుష్కుల దండయాత్రల్లో ప్రధానంగా మనకు గజనీ మహమ్మద్, అలాగే గోరీ మహమ్మదులు అనేటటువంటి వారు ఇక్కడ భారతదేశం మీద దండయాత్ర కోసం దండయాత్ర చేయడం, ఇక్కడ భారతదేశానికి రావడం, ఇక్కడ ఇస్లాం రాజ్యాన్ని స్థాపించి బలోపేతం చేయడం అనేది జరిగింది. మరి అది ఎలా ఏందని చూద్దాం. అందులో భారతదేశంపై ఈ యొక్క తురుష్కులు అనేవారు మధ్య ఆసియాలో ఇక్కడ టర్కీష్ జాతికి చెందినటువంటి వారు, టర్కీష్ జాతికి చెందిన వారే ఈ తురుష్కులనే టర్కీష్ జాతికి చెందిన వాళ్ళు అంటాం. వీళ్ళ యొక్క భాష అరబిక్, వీళ్ళ యొక్క జాతి టర్కీష్ జాతి, వీళ్ళని తురుష్కులు అంటాం. సో మధ్య ఆసియా ప్రాంతానికి చెందినటువంటి వారే ఈ యొక్క తురుష్కులు, టర్కీష్ జాతి లేదా తురుష్క జాతి. వీళ్ళ భాష వచ్చేసి అరబిక్. మరి ఇందులో ప్రధానంగా ఇద్దరు పరిపాలకులు భారతదేశం మీద దండయాత్ర చేస్తారు. అందులో మొదట తురుష్క జాతీయుడు గజనీ మహమ్మద్, తర్వాత ఆఫ్ఘన్ జాతీయుడైన గోరీ మహమ్మద్. సో విడివిడిగా మరి ఈ యొక్క తురుష్కుల దండయాత్రలో భాగంగా గజనీ మహమ్మద్ దండయాత్రలు, గోరీ మహమ్మద్ దండయాత్రలు మనం చూద్దాం. అందులో మనకు భారతదేశంపై ఈ యొక్క తురుష్కుల దండయాత్రల్లో భాగంగా మనకు గజనీ మహమ్మద్ గురించి చూద్దాం. గజనీ మహమ్మద్ గురించి చూడాలంటే ఈయన యొక్క పూర్వ చరిత్ర గురించి మనకు తెలియాలి. సో ఈ గజనీ మహమ్మద్ యొక్క తాత ఈయన అలప్తజిన్ యొక్క అల్లుడు, కుమారుడు కాదు, అల్లుడు సబక్తజిన్. అలప్తజిన్ అల్లుడు సబక్తజిన్కి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు పేరు ఇస్మాయిల్. సో రెండవ కొడుకు పేరు మహమ్మద్, అతడే గజనీ మహమ్మద్గా పేరుగాంచాడు. సో అలప్తజిన్, సబక్తజిన్కు ఇద్దరు కుమారులు ఇస్మాయిల్, మహమ్మద్. ఇందులో అలప్తజిన్ ఇతడు ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం మీద దండయాత్ర చేసి గజనీ ప్రాంతాన్ని స్వతంత్రించుకొని యామినీ వంశాన్ని స్థాపిస్తాడు. వీళ్ళది యామినీ వంశం అంటాం. అలప్తజిన్ అనేవాడు ఆఫ్ఘనిస్తాన్పై దండయాత్ర చేసి గజనీ రాజ్యాన్ని స్వతంత్రించి గజనీ పాలకుడుగా సింహాసనం అధిష్ఠిస్తాడు. ఇతడు యామినీ వంశాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. సో అతని తర్వాత అలప్తజిన్ యొక్క అల్లుడైన సబక్తజిన్ అనేటటువంటి వాడు గజనీ పాలకుడిగా ఈయన సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఈయన కాలంలో సబక్తజిన్ గజనీ ప్రాంత పాలకుడిగా పాలన చేస్తున్న సమయంలో పంజాబ్ పాలకుడైన జయపాలుడు అనేటటువంటి వాడు, ఇతడు హిందూషాహి వంశానికి చెందిన పాలకుడు. ఇతడి రాజధాని కుత్బుండాపురం. సో పంజాబ్ పాలకుడైన రాజపుత్ర వంశానికి చెందిన హిందూషాహి అనే వంశం ఉంది. ఆ హిందూషాహి వంశానికి చెందిన పాలకుడు జయపాలుడు. ఈ జయపాలుడు యొక్క రాజధాని, అనగా హిందూషాహి పాలకుల యొక్క రాజధాని, క్యాపిటల్ సిటీ కుత్బుండాపురం. దీన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించే జయపాలుడు సబక్తజిన్ మీద కొంతమంది రాజపుత్రుల యొక్క
రాజుల సహాయంతో ఒక కూటమిని ఏర్పాటు చేసి ఆ కూటమి సహకారంతో సబక్తజిన్ మీద దండయాత్ర చేసినప్పుడు సబక్తజిన్ సమర్థవంతంగా వీరి యొక్క కూటమి దండయాత్రను ఎదుర్కొని విజయం సాధించాడు, వాళ్ళందరినీ మూకుమ్మడిగా ఓడించాడు అన్నటువంటి విషయాన్ని మనకు చరిత్రకారులు మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. మరి ఇందులో అత్యంత కీలకమైన ఈ విషయం గురించి ఈ యొక్క ఫెరిస్టా అనే చరిత్రకారుడు రచించిన తారీఖ్ ఈ ఫెరిస్టా తారీఖ్ ఈ ఫెరిస్టా అనేటటువంటి గ్రంథం, తారీఖ్ ఈ ఇక్కడ ఏ రావాలి, తారీఖ్ ఏ ఫెరిస్టా అనేటటువంటి గ్రంథాన్ని ఫెరిస్టా అనే చరిత్రకారుడు రచించాడు. ఆ ఫెరిస్టా రచించిన తారీఖ్ ఏ ఫెరిస్టా అనేటటువంటి గ్రంథంలో ఈ యొక్క సబక్తజిన్ కాలంలో జరిగిన ఈ రాజపుత్రుల కూటమి దండయాత్ర, అందులో సబక్తజిన్ వాళ్ళందరిని ఓడించి విజయం సాధించాడన్న విషయం గురించి కూడా మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. మరి ఇందులో ఈ యొక్క సబక్తజిన్ పొందిన బిరుదు మీర్ ఉల్ అమానీ. ఇది సబక్తజిన్ను పొందిన బిరుదు. సబక్తజిన్ పొందిన బిరుదు పేరు మీర్ ఉల్ అమానీ అనే బిరుదు. ఇంకా సబక్తజిన్కు ఇద్దరు కుమారులు, ఇస్మాయిల్ అలాగే మహమ్మద్. పెద్ద కొడుకు పేరు ఇస్మాయిల్, అలాగే చిన్న కొడుకు పేరు, రెండో కొడుకు పేరు మహమ్మద్. తండ్రి తర్వాత ఇస్మాయిల్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అతన్ని ఓడించి గద్దె దించి ఈ సబక్తజిన్ యొక్క రెండవ కొడుకైన గజనీ మహమ్మద్ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అసలు పేరు మహమ్మద్, ఇతని యొక్క రాజ్యం గజనీ. ఆ గజనీ రాజ్యం పేరు మీదుగానే భారతదేశ చరిత్రలో ఈ మహమ్మద్ గజనీ మహమ్మద్గా ప్రసిద్ధిగాంచడం అనేది జరిగింది. అలా తన సోదరుడైన ఇస్మాయిల్ను ఓడించి గజనీ సింహాసనాన్ని అధిష్ఠించి గజనీ మహమ్మద్గా భారతదేశ చరిత్రలో పేరుగాంచడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఈ గజనీ మహమ్మద్ యొక్క కాలం చూసుకుంటే క్రీస్తు శకం 998 నుంచి క్రీస్తు శకం 1027 వరకు. క్రీస్తు శకం 998 నుంచి 1030 మిత్రులారా. 998 నుంచి 1030 వరకు ఈయన యొక్క కాలం. ఎవరిది? గజనీ మహమ్మద్. కానీ భారతదేశం మీద ఈయన అత్యంత కీలకంగా దండయాత్ర చేసింది మాత్రం క్రీస్తు శకం 1000 నుంచి 1027. 1000 నుంచి 1027. సో 998 నుంచి ఈ యొక్క 1030 వరకు ఓవరాల్ పరిపాలన కాలం అనుకుంటే 1000 నుంచి 1027 ఏమో భారతదేశంపై ఆయన దండయాత్రలు 17 సార్లు దండయాత్రలు చేసినటువంటి కాలము 1000 నుంచి 27. ఇదేమో ఆయన పరిపాలన మెయిన్ ఓవరాల్గా పరిపాలన చేసిన కాలం 998 నుంచి క్రీస్తు శకం 1030 ఓవరాల్ పరిపాలన కాలం. ఇదేమో భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసినటువంటి కాలం 1000 నుంచి 1027 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయాల గురించి మనం ఇక్కడ మాట్లాడాలి. మరి ఏంటిదా ముఖ్యమైనటువంటి విషయం అంటే, మరి ఈ గజనీ మహమ్మద్ సింహాసనాన్ని అధిష్ఠించాడు, బాగానే ఉంది. మరి ఈ గజనీ మహమ్మద్ అనేవాడు ప్రధానంగా గజనీ రాజ్యపు సింహాసనం అధిష్ఠించిన ఇతడు మరి భారతదేశంపై దండయాత్రలు 17 సార్లు చేయాలనుకున్నాడు. 17 సార్లు దండయాత్ర చేయడానికి గల కారణాలు ఏమిటి? నిజంగా 17 సార్లు చేశాడా? చేస్తే ఏ ప్రాంతాల మీద చేశాడు? అందులో ముఖ్యంగా ఏ యొక్క రాజ్యాల్లో సంపదను, దేవాలయాలను కొల్లగొట్టాడు, నాశనం చేశాడు? మరి దానికి సంబంధించిన సమాచారం ఏమిటి అని తెలుసుకోబోయే ముందు గజనీ మహమ్మద్కు సంబంధించిన సమాచారాన్ని, ఆయన సంబంధించిన జీవిత చరిత్రను, ఆయన యొక్క యుద్ధ విజయాలను తమ యొక్క గ్రంథాలలో వివరించిన
ముఖ్యమైన చరిత్రకారులు అనేటటువంటి వారు ఉన్నారు. మరి ఆ చరిత్రకారులు ఎవరనేది మనం ఒకసారి చూద్దాం. సో ఈయన యొక్క ఆస్థాన కవులు, చరిత్రకారులు, ఆస్థాన కవులు, ఇక్కడ మనకు చరిత్రకారులు, ఇక్కడ మనకు ఉద్బీ అనేవాడు, అలాగే ఫిరదౌసి అనేవాడు, అలాగే ఆల్ బెరుని అనేటటువంటి వాడు. సో వీళ్ళ ముగ్గురికి సంబంధించిన సమాచారాన్ని మనం చూద్దాం. ఉద్బీ అనేవాడు, ఫిరదౌసి అనేటటువంటి వారు, వీరిద్దరు కూడా భారతదేశంలో గజనీ మహమ్మద్ యొక్క ఆస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క చరిత్రకారులు, కవి పండితులు. ఇందులో ఉద్బీ తారీఖ్ ఏ యామిని, తారీఖ్ ఏ యామిని అనేటటువంటి గ్రంథాన్ని రాస్తాడు. ఏ భాషలో అంటే పర్షియన్ భాషలో. సో ఫిరదౌసి అనేటటువంటి వాడు షానామా గ్రంథాన్ని రాస్తాడు. ఇక్కడ షానామా గ్రంథాన్ని కూడా వీడు పర్షియన్ భాషలోనే రాస్తాడు మన ఫిరదౌసి. ఇక్కడ ఆల్ బెరుని అనేవాడు కితాబ్ ఉల్ హింద్, కితాబ్ ఉల్ హిందూ అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో, కితాబ్ ఉల్ హిందూ అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో రచించినటువంటి వాడు ఆల్ బెరుని. కితాబ్ ఉల్ అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో. సో ఫస్ట్ చూస్తే ఇక్కడ స్వదేశీ గజనీ మహమ్మద్ ఆస్థానంలో స్వదేశీ చరిత్రకారులు, కవి పండితులు ఎవరంటే ఉద్బీ, ఫిరదౌసి మాత్రమే ఇక్కడ స్వదేశీ వాళ్ళు. ఇందులో ఈడ తారీఖ్ ఏ యామిని అంటే ఇక్కడ ఇందులో గజనీ మహమ్మద్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి వివరిస్తాడు. గజనీ మహమ్మద్ యొక్క వ్యక్తిగత జీవితం, ఆయన గొప్పతనం గురించి వివరిస్తాడు. తారీఖ్ ఏ యామిని వ్యక్తిగత జీవితం, గజనీ మహమ్మద్ గొప్పతనం గురించి వివరిస్తూ ఉద్బీ అనే చరిత్రకారుడు రాసిన గ్రంథం తారీఖ్ ఏ యామిని. ఫిరదౌసి అనేటటువంటి వాడు షానామా అనే గ్రంథంలో గజనీ మహమ్మద్ ఏకంగా గజనీ మహమ్మద్ యొక్క జీవిత చరిత్రను రాస్తాడు. టోటల్ గజనీ మహమ్మద్ యొక్క జీవిత పుట్టినప్పటి నుంచి ఆయన భారతదేశం మీద దండయాత్ర చేసేంత వరకు కూడా ఆయన పొగుడుతూ అద్భుతమైన గ్రంథం రాస్తాడు షానామా. ఇదేమో వ్యక్తిగత జీవితము, గొప్పతనము, ఇదేమో టోటల్ గజనీ జీవిత చరిత్ర గురించి రాస్తాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క ఫిరదౌసి. ఇందులో ఫిరదౌసి అనేటటువంటి వానికి గజనీ మహమ్మదు, నువ్వు నా జీవిత చరిత్ర గురించి అద్భుతంగా రాయి, నన్ను పొగుడుతూ రాయి, నువ్వు ఎంత గొప్పగా ఎన్ని పేజీలు రాస్తావో ప్రతి పేజీకి ఒక బంగారు నాణ్యాన్ని ఇస్తా అంటాడు. అంటే ఇతని కాలంలో బంగారు నాణ్యము దిరహంగా చెప్పబడ్డాయి. దిరహం గజనీ మహమ్మద్ కాలం నాటి బంగారు నాణ్యం దిరహంలు. ఒక్కొక్క దిర్హం ఇస్తా అంటాడు. దిర్హం అంటే బంగారు నాణ్యం. ఒక్కొక్క బంగారు నాణ్యాన్ని ఒక్కొక్క పేజీకి ఇస్తా అంటాడు. ఒక్కొక్క పేజీ చొప్పున నీకు చెల్లిస్తా అంటాడు. మనోడు అద్భుతంగా రాస్తాడు. బంగారు నాణ్యాలు వస్తున్నాయి, సరిగా పొగుడుదాం, అతన్ని హీరోని చేద్దామని రాస్తాడు. చివరికి బుక్ ప్రజెంటేషన్ చేసిన తర్వాత బంగారు నాణ్యాలకు బదులు వెండి నాణ్యాలు ప్రజెంటేషన్ చేస్తాడు. వెండి నాణ్యాలు. ఆ వెండి నాణ్యాలను చూసి ఆశ్చర్యపోయినటువంటి ఈ యొక్క ఫిరదౌసి అతన్ని ఎదిరిస్తాడు, మాట్లాడతాడు. దానికి శిక్షగా అతన్ని రాజ్య బహిష్కరణ చేస్తాడు. ఈ రాజ్యం నుంచి వెళ్ళిపోతాడు. పాపం తన కుటుంబంతో వెళ్ళిపోతాడు. చివరికి ఒక గొప్ప కవి అయి ఉండి దీన స్థితిలో ఆయన చనిపోవడం అనేది జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అత్యంత కీలకమైనటువంటి ఈ విషయాన్ని గురించి మనకు వివరించిన వాడే ఆల్ బెరుని తన గ్రంథంలో ఈ విషయం, ఈ స్టోరీ గురించి వివరిస్తాడు. ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే, అత్యంత కీలకమైన విషయం ఏంటంటే ఈ ఫిరదౌసి షానామా అనే గ్రంథాన్ని రాశాడని చెప్పాను కదా. ఇంత గొప్ప తన జీవిత చరిత్ర గురించి ఇంత అద్భుతమైన గ్రంథం రాసినటువంటి మన ఫిరదౌసికి గజనీ మహమ్మద్ ఇచ్చిన బిరుదు ఏమిటంటే పారసీక భాషకు హోమర్ లాంటి వాడు.
ఇంత అద్భుతమైన తన జీవిత చరిత్ర అయిన షానామాను పర్షియన్ భాషలో రాసిన ఫిరదౌసికి ఇతడు ఇచ్చిన బిరుదు పారసీక భాషకు హోమర్ లాంటి వాడని చెప్పేసి బిరుదు ఇస్తాడు. అంతేకాదు ఫిరదౌసి ఫిరదౌసి అనేవాడు ఈ గజనీ మహమ్మద్ చేత ఒక ముఖ్యమైనటువంటి గజనీలో ఒక వస్తు ప్రదర్శనశాలను ఒక గ్రంథాలయాన్ని వస్తు ప్రదర్శనశాలను ఈ ఫిరదౌసి ఈ గజనీ మహమ్మద్ చేత అవి నిర్మించబడేటట్లుగా చేస్తాడు. వస్తు ప్రదర్శనశాల, గ్రంథాలయం. తన జీవిత చరిత్ర రాసిన ఈ ఫిరదౌసికి గజనీ మహమ్మద్ ఇచ్చిన బిరుదు పారసీక భాషకు హోమర్ లాంటి వాడని చెప్పేసి అంటాము. సో మరి ఆల్-బెరూని ఇతడు స్వదేశీ చరిత్రకారుడు కాదు. భారతదేశానికి గజనీ మహమ్మద్ వెంట వచ్చిన అతని ఆస్థాన చరిత్రకారుడు. గజనీ మహమ్మద్ వెంట భారతదేశానికి వచ్చిన అతని ఆస్థాన చరిత్రకారుడు పేరు ఆల్-బెరూని. ఇతడు స్వదేశీ చరిత్రకారుడు కాదు. ఈ ఆల్-బెరూని అనేటటువంటి వాడు ఉజ్బెకిస్తాన్ ప్రాంత నివాసి. ఉజ్బెకిస్తాన్ ప్రాంతానికి చెందినటువంటి వాడు ఆల్-బెరూని. ఇతడు భారతదేశానికి గజనీ మహమ్మద్ వెంట వచ్చినటువంటి అతని ఆస్థాన చరిత్రకారుడిగా మీరు గుర్తుంచుకోవాలి. అతని ఆస్థాన చరిత్రకారుడు, అతని వెంట భారతదేశానికి వచ్చిన అతని ఆస్థాన చరిత్రకారుడి పేరు ఆల్-బెరూని. ఇతడు ఏ ప్రాంత నివాసి అంటే ఉజ్బెకిస్తాన్. ఇతడి యొక్క అసలు పేరు ఏమిటంటే అబురేయాన్. ఆల్-బెరూని యొక్క అసలు పేరు అబురేయాన్. ఈయన 20కి పైగా గ్రంథాలను రచించడం జరిగింది. ఈ ఆల్-బెరూని. ఈ ఆల్-బెరూని ముఖ్యంగా రచించిన గ్రంథము భారతదేశంలో గజనీ మహమ్మద్ యొక్క విజయాలు, అతని సామ్రాజ్య విస్తరణ, పరిపాలన విధానం, భారతదేశంలో ఆనాటి సమకాలీన రాజులు పరిస్థితుల గురించి వివరిస్తూ ఈ కితాబ్-ఉల్-హింద్ అనేటటువంటి గ్రంథాన్ని ఈ అరబిక్ భాషలో రచించడం అనేది జరుగుతుంది. వారణాసిలో కొంతకాలం ఉండి సంస్కృతాన్ని నేర్చుకుంటాడు. వారణాసిలో సంస్కృతం నేర్చుకొని కొన్ని ముఖ్యమైనటువంటి ఆ సంస్కృతంలో నేర్చుకుని సంస్కృత గ్రంథాలను అరబిక్ భాషలో కూడా తర్జుమా చేసుకున్నటువంటి చరిత్రకారుడు. వారణాసిలో నేర్చుకుంటాడు బ్రాహ్మణుల దగ్గర. సో మరి ఈ కితాబ్-ఉల్-హింద్ అనే గ్రంథంలో గజనీ మహమ్మద్ యొక్క 17 దండయాత్రల సమాచారాన్ని, సమకాలీన రాజులు, వాళ్ళ పరిపాలన విధానం, భారతదేశంలో ఉన్నటువంటి వనరులు, సంపద, వీటన్నిటి గురించి తెలియచేస్తూ కితాబ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని రాస్తాడు. ఈ కితాబ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని ది మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ, ది మిర్రర్ ఆఫ్ 11th ఎస్ఐ గ్రూప్ 2లో, మొన్న తెలంగాణ గ్రూప్ 2లో కూడా అడిగిన క్వశ్చను. ది మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ 11వ శతాబ్దపు అద్దంగా పేర్కొనబడుతున్న గ్రంథం. 11వ శతాబ్ద కాలానికి చెందిన భారతదేశానికి అద్దం వంటిదిగా భావించబడిన గ్రంథం. అదే తెలుగులో దాని అర్థం. ది మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ అనేటటువంటిది ఏ గ్రంథం అంటే, ఏ గ్రంథం పేర్కొనవచ్చు అంటే కితాబ్-ఉల్-హింద్ అనే గ్రంథాన్ని మనం చెప్పవచ్చును. దీన్ని రాసింది ఆల్-బెరూని. ఆయన అసలు పేరు అబురేయన్. ఇతడు గజనీ మహమ్మద్ వెంట వచ్చిన అతని యొక్క ఆస్థాన చరిత్రకారుడు. ఈ కితాబ్-ఉల్-హింద్ గ్రంథం అరబిక్ భాషలో రచించబడింది. దీనికి ది మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ అనేటటువంటి పేరు. దీన్నే 11వ శతాబ్దం భారతదేశపు అద్దంగా పేర్కొంటారు. ది మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ 11వ శతాబ్దపు అద్దంగా చెప్తాం దీన్ని. ఈ అబురేయన్, ఆల్-బెరూని అనేటటువంటి వాడు ముఖ్యంగా వీటితో పాటు, ఈ గ్రంథంతో పాటు బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక, అలాగే బృహజ్జాతక వంటి గ్రంథాలను అరబిక్ భాషలో ట్రాన్స్లేషన్ చేస్తాడు.
బృహత్ సంహిత, వరహామీయులుడు రచించిన బృహత్ సంహిత, పంచసిద్ధాంతిక, బృహజ్జాతక వంటి గ్రంథాలను సంస్కృతం నుండి అరబిక్ భాషలోకి అనువాదం తర్జుమా చేసినటువంటి వాడు కూడా ఎవరంటే ఈ యొక్క ఆల్ బెరూని అని చెప్పేసి అనాలి. అలాగే యూక్లిడ్ గణిత శాస్త్రాలను అరబిక్ భాష నుండి సంస్కృత భాషలోకి అనువదిస్తాడు. యూక్లిడ్ గణిత శాస్త్రాలను అరబిక్లో నుంచి సంస్కృత భాషలోకి తర్జుమా గావించినటువంటి వాడు కూడా ఎవరంటే ఆల్ బెరూని. మరి ఈ ఆల్ బెరూని రచించిన అద్భుతమైన గ్రంథం కితాబ్ ఉల్ హిందూ. ఈ గ్రంథాన్ని ఇంగ్లీష్లో ఆల్ బెరూనీస్ ఇండియాగా, ఆల్ బెరూనీస్ ఆఫ్ ఇండియా, కితాబ్ ఉల్ హిందూ అనే గ్రంథాన్ని అరబిక్ భాషలో నుండి ఆల్ బెరూనీస్ ఆఫ్ ఇండియా అనేటటువంటి పేరుతో ఆంగ్లంలోకి అనువదించిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఈసీ సెచావ్ అనేటటువంటి చరిత్రకారుడు. ఆల్ బెరూని రచించిన కితాబ్ ఉల్ హిందూ అనే గ్రంథాన్ని అదే ఆంగ్లం పేరుతో ఈయన ఒక చరిత్రకారుడు ఆంగ్ల భాషలో దాన్ని అనువదించడం జరుగుతుంది. అదేవరంటే ఈసీ సెచావ్ అనేటటువంటి వాడు. ఈ యొక్క ఆల్ బెరూనికి సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈ యొక్క ఇది నేర్చుకుంటే సరిపోతుంది. ఇందులో ఈ గజనీ మహమ్మద్ కంటే ముందు ఆయన పూర్వ చరిత్ర, ఆయన భారతదేశంలో ఆయన ఆస్థాన చరిత్రకారులు, ఆయన వెంబడి వచ్చిన చరిత్రకారుడు, వీరికి సంబంధించినటువంటి సమాచారం. ఇప్పుడు గజనీ మహమ్మద్ ప్రస్థానం ఇక స్టార్ట్ అవుతుంది. దీని ప్రకారం ఏందనేది చూద్దాం. ఇక్కడ మనకు మరి ఈ సమాచారాల ప్రకారం మరి గజనీ మహమ్మద్ సంబంధించిన మరి యుద్ధాల విజయాలు ఏంది, సమాచారం ఏంది, మరి దీనికి సంబంధించినటువంటి మరి ముఖ్యమైన విషయాలు చూద్దాం. గజనీ మహమ్మద్ ఆ విషయాలు చూసే ముందు ఈయన యొక్క బిరుదులు చూద్దాం మిత్రులారా. ఈయన యొక్క బిరుదుల్లో మనకు యామినుద్దౌలా, అమీన్ ఉల్ మిల్లత్, అమీన్ ఉల్ మిల్లత్ షిగాన్. సో గజనీ మహమ్మద్ యొక్క బిరుదుల్లో యామినుద్దౌలా, అమీన్ ఉల్ మిల్లత్, షిగాన్. ఇందులో యామినుద్దౌలా అంటే సామ్రాజ్యానికి కుడి భుజం వంటివాడు. అమీన్ ఉల్ మిల్లత్ అంటే మత సంరక్షకుడు. షిగాన్ అంటే విగ్రహాల ధ్వంసకుడు అని అర్థం. సో యామినుద్దౌలా అంటే సామ్రాజ్యానికి కుడి భుజం అని అర్థం. అమీన్ ఉల్ మిల్లత్ అంటే మత సంరక్షకుడు అని అర్థం. షిగాన్ అంటే విగ్రహాల ధ్వంసకుడు అని చెప్పేసి అర్థం. ఇవన్నీ కూడా గజనీ మహమ్మద్ యొక్క బిరుదులే ఇవన్నీ కూడా. అయితే ఇందులో ఈ యొక్క గజనీ మహమ్మద్కి ఈ 3 బిరుదుల్లో యామినుద్దౌలా అనే బిరుదు ఇచ్చింది ఆనాటి ఖలీఫా. ఎవరయ్యా అంటే ఆల్ కాదిర్ బిల్లా. సో గజనీ మహమ్మద్కి యామినుద్దౌలా అనేటటువంటి బిరుదును ప్రదానం చేసింది. అంటే సామ్రాజ్యానికి కుడి భుజం అనేటటువంటి బిరుదు కలిగినటువంటి ఆ పేరును ప్రదానం చేసింది ఎవరంటే ఆనాటి ఖలీఫా ఆల్ కాదిర్ బిల్లా. సో ఈ యొక్క ఆల్ కాదిర్ బిల్లా అనేటటువంటి ఆనాటి ఖలీఫా యొక్క అనుమతిని పొంది, అతని నుంచి అంగీకార పత్రాన్ని పొంది, ఇక్కడ మన్సూర్ అంటాం అంగీకార పత్రాన్ని. సో మన్సూర్ అంటే అంగీకార పత్రం. ఆ రోజుల్లో ఈ యొక్క ముస్లిం పాలకులు అధికారికంగా ఒక ప్రాంతం మీద దండయాత్ర చేయాలంటే కొంతమంది పర్మిషన్ తీసుకునేవారు, ఖలీఫా అనుమతి చట్టబద్ధం, కొంతమంది తీసుకోకపోయేవారు. కానీ మొట్టమొదటిసారిగా ఖలీఫా నుండి అనుమతి పత్రాన్ని అంటే అంగీకార పత్రాన్ని పొంది భారతదేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి తురుష్క జాతీయుడు. అందుకనే ఆనాటి ఖలీఫా అయిన ఆల్ కాదిర్ బిల్లా నుండి మన్సూర్ అంటే అంగీకార పత్రం, ఖలీఫా అయిన
ఈ ఖాదిర్ బిల్లా నుండి మన్సూర్ అనే అంగీకార పత్రాన్ని పొంది భారతదేశంపైకి దండయాత్రకు వచ్చినటువంటి వాడే గజనీ మహమ్మద్. ఆ ఖాదిర్ బిల్లా నుండి యామినుద్దౌలా బిరుదును పొందాడు ఈ గజనీ మహమ్మద్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. అంతేకాదు తురుష్క జాతీయుల్లో మొట్టమొదటిసారిగా నాణ్యాల మీద సంస్కృత భాషలో పేరును వేయించుకున్న మొదటి రాజు. నాణ్యాల మీద సంస్కృత భాషలో తన పేరును ముద్రించుకున్న మొదటి తురుష్క పాలకుడు, తురుష్క జాతీయుడు ఎవరయ్యా అంటే ఈ యొక్క గజనీ మహమ్మద్. గజనీ మహమ్మద్ నాణ్యాల మీద ఈయన ఖలీఫా ఖాదిర్ బిల్లా నుండి మన్సూర్ అంటే అంగీకార పత్రాన్ని పొంది భారతదేశంపై దండయాత్ర రావాలనుకున్నాడు. మరి భారతదేశంపై గజనీ మహమ్మద్ దండయాత్ర చేయడానికి గల కారణాలు ఏమిటి అన్నప్పుడు మెయిన్ కారణం ఒకటే, భారతదేశంలోని సంపదను దోచుకోవడం. భారతదేశంలోని సంపదను దోచుకోవడం ఇది మెయిన్ రీజన్. గజనీ మహమ్మద్ అన్నప్పుడు ఇదే వస్తుంది, వేరేది రాదు. భారతదేశంలో సంపదను దోచుకోవడం. అలాగే రెండవ రీజన్ ఏంటంటే భారతదేశంలో విగ్రహారాధన నిర్మూలించాలి. విగ్రహారాధన నిర్మూలించాలంటే అక్కడున్న ఆలయాలను ధ్వంసం, భారతదేశంలో ఉన్న ఆలయాలను ధ్వంసం చేయాలి. ఇవన్నీ చేశాడంటే, ఆలయాలను ధ్వంసం చేసి విగ్రహారాధన నిర్మూలించాడంటే అర్థమైంది వాని కోరిక పరోక్షంగా భారతదేశంలో, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తిని జరపాలి. పరోక్షంగా భారతదేశంలో ఇస్లాం మత వ్యాప్తిని జరపాలి. ఇది మనకు మెయిన్. గజనీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేయడానికి గల కారణాలు ఏంటి అంటే భారతదేశంలోని సంపదను దోచుకోవడం, అలాగే విగ్రహారాధన నిర్మూలించాలి. విగ్రహారాధన నిర్మూలించాలంటే భారతదేశంలో ఈ రాజులు నిర్మించిన హిందూ దేవాలయాలను ధ్వంసం చేయాలి, విగ్రహాలను నాశనం చేయాలి. ఆ దేవాలయాల్లో ఉన్న సంపదను పనిలో పనిగా వాటిని దోచుకోవాలి. పరోక్షంగా భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి. ఇవి కారణాలు. ఇందులో మెయిన్ కారణం ఏంటంటే భారతదేశంలో సంపదను కొల్లగొట్టడం కోసమే మెయిన్ గజనీ మహమ్మద్ భారతదేశం పైన 17 సార్లు దండయాత్రకు రావడం అనేది జరిగిందన్న విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గజనీ మహమ్మద్ అనేవాడు భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేశాడు. 17 సార్లు దండయాత్ర చేశాడు అన్న విషయాన్ని మనకు ఇక్కడ సర్ హెన్రీ ఎలియట్ ఉల్స్ హైగ్ సర్ హెన్రీ ఎలియట్ ఉల్స్ హైగ్ యొక్క రచనల ద్వారా ఇతడు భారతదేశంపై 17 సార్లు ఇతడు దండయాత్ర చేశాడని సర్ హెన్రీ ఎలియట్ అలాగే ఉల్స్ హైగ్ యొక్క రచనల ద్వారా తెలుస్తుంది మనకి. ఇక్కడ సర్ హెన్రీ ఎలియట్ ఉల్స్ హైగ్ రచనల ద్వారా 1000 సంవత్సరం నుండి క్రీస్తు శకం 1000 నుంచి క్రీస్తు శకం 1027 సంవత్సరాల మధ్యకాలంలో 1000 నుండి 1027 సంవత్సరాల మధ్యకాలంలో ఇతడు 17 సార్లు భారతదేశంపై దండయాత్ర చేశాడన్న విషయాన్ని క్లియర్గా ఎలియట్ ఉల్స్ హైగ్ వాళ్ళ యొక్క రచనల ద్వారా చెప్పడం అనేది మరి జరిగింది. మరి ఇటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి గజనీ మహమ్మద్ 17 సార్లు జరిపినటువంటి దండయాత్రలు ఒకసారి ఇక్కడ చూస్తే మనకు 1000 క్రీస్తు శకం 1001 క్రీస్తు శకం 1003 క్రీస్తు శకం 1006 ఇక్కడ మనకు గుర్తుంచుకోండి 1003 1006 1007
1008, 1008, 1009, 1014లో 3 జరుగుతాయి. ఇక్కడ మనకు 9, 1014, 1014, 1015, అలాగే ఇక్కడ మనకు 12, 1018, 1019, క్రీస్తు శకం 1020, 1022, అలాగే ఇక్కడ 16ది 1022లో 2 జరుగుతాయి. ఇక్కడ 1022లో ఇద్దరి మీద చేస్తాడు. సో 1022, 1016ది 1025, 26, 17వ దండయాత్ర 1027. సో ఇవి గజనీ మహమ్మద్ భారతదేశం మీద 17 సార్లు చేసిన దండయాత్ర సంవత్సరాలు చూస్తే, ఇక్కడ 1000 సంవత్సరంలో గజనీ మహమ్మదు ఇక్కడ భారతదేశంలోకి ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా ప్రవేశించి ఇక్కడ హిందూ షాయి పాలకులు సంబంధించిన ఖైబర్ బోలాన్ కనుమల ద్వారా ప్రవేశిస్తాడు. ఎవరు ఫస్ట్? ఈ యొక్క మన గజనీ మహమ్మద్ ప్రవేశించి హిందూ షాయికి సంబంధించిన వంశస్థులకు సంబంధించిన లంగాన్ కోటను జయిస్తాడు. 1000 సంవత్సరంలో ఖైబర్ బోలాన్ కనుమల గుండా వచ్చి హిందూ షాయి పాలకుల యొక్క లంగాన్ కోటను మొట్టమొదటిసారిగా ఆక్రమిస్తాడు. దానికి ప్రతీకారంగా ఈ 1001లో హిందూ షాయి పాలకుడైన జయపాలుడు వీని మీద దాడి చేస్తాడు. కానీ ఫలితం జయపాలుడు గజనీ మహమ్మద్ చేతిలో ఓడిపోయి పాపం జయపాలుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. హిందూ షాయి పాలకుడైన జయపాలుడు. 1030లో ఇక్కడ మనకు అత్యంత బాటియా అనే ప్రాంతం, ఈ బాటియా ప్రాంత పాలకుడైన బిజూరాయిని ఓడిస్తాడు. బాటియా ప్రాంత పాలకుడ 1003 సంవత్సరంలో బాటియా ప్రాంత పాలకుడైన బిజూరాయిని ఓడిస్తాడు. బిజూరాయి ఓడిపోగానే వాని నుంచి కప్ప వసూలు చేయడంతో పాటు సొమ్మును తీసుకోవడంతో పాటు బిజూరాయిని బలవంతంగా ఇస్లాం మతంలోకి మారుస్తాడు. ఇక్కడ 1006లో ముల్తాన్ 2 సార్లు జరుగుతుంది. 1006, 1007లో ముల్తాన్, 1006, 1007లో ముల్తాన్. ఈ రెండింటికి ఇక్కడ పాలకుడు ఎవరంటే ఒకడే, దావూద్. సో ఈ దావూద్ అనేటటువంటి వాడు ఎవడు కాదు, మన జయపాలుడు యొక్క మనకు మనమడైతాడు. జయపాలుడు మనడు సుఖపాలుడు అంటాము. సుఖపాలుడు యాక్చువల్గా ఈ సుఖపాలుని ఏం చేస్తాడంటే ముల్తాన్ మీద దాడి చేసి ఈ యొక్క సుఖపాలును ఓడించి వాని ఇస్లాం మతంలోకి మారుస్తాడు దావూద్ అని పేరుతో. సో 1007లో మళ్ళీ ఏం జరుగుతుంది, ఈ సుఖపాలుడు మళ్ళీ ముస్లిం మతం నుంచి హిందూ మతంలోకి వస్తాడు. అంటే ఫస్ట్ సుఖపాలుని 1006లో ఓడించి ఇస్లాం మతంలోకి మారుస్తాడు. దావూద్ అనే పేరు ఉంటుంది. 1007లో ఎందుకు మళ్ళీ వాణి రాజ్యం మీదనే దాడి చేయాల్సి వచ్చిందంటే ఈ సుఖపాలుడు అనేవాడు గజనీకి ఇచ్చిన మాట తప్పుతాడు. అందులో మేను మత మార్పిడి చేసుకుంటాడు. తాను యాక్చువల్గా హిందూ మతం కానీ ఇస్లాం మతానికో మారుతాడు. మళ్ళీ ఇస్లాం మతం నుంచి గజనీ మహమ్మద్ తెలవకుండా హిందూ మతంలోకి వస్తాడు. దీనికి శిక్షగా 1007లో మళ్ళీ సుఖపాలుని మీద దాడి చేసి ఓడిస్తాడు సుఖపాలుని. ఇక 1008 సంవత్సరంలో ఇక్కడ మనకు ఈ జయపాలుడు యొక్క వారసుడు అయినటువంటి సుఖపాలుడు తర్వాత వచ్చిన ఆనందపాలుడు అనేవాడు ఉంటాడు. ఆనందపాలుని రాజపుత్రుల కూటమిని 1008లో ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం పేరు వైహింద్ యుద్ధం. సో 1008 సంవత్సరంలో హిందూ షాయి పాలకుడైన జయపాలుని వంశానికి చెందిన ఆనందపాలుడు రాజ్యం మీద దండయాత్ర చేసి వైహింద్ అనేటటువంటి ప్రాంతం వద్ద జరిగిన ఆ యుద్ధంలో ఆనందపాలుడికి
ఆనందపాలుడితో పాటు అతనికి సపోర్టుగా వచ్చిన రాజపుత్రుల కూటమిని అందరినీ కూడా వైహింద్ యుద్ధంలో ఓడిస్తాడు. వైహింద్ యుద్ధంలో ఓడించి అక్కడ ఉన్నటువంటి జ్వాలాముఖి దేవాలయాన్ని ధ్వంసం చేస్తాడు. ఎవరు? గజనీ మహమ్మద్. జ్వాలాముఖి దేవాలయం ఎప్పుడు? 1008 సంవత్సరంలో. 1009 సంవత్సరంలో నాగర్ కోటపై దాడి చేస్తాడు. ఈ యొక్క కోటలో భాగంగా పంజాబు పెషావర్లను ఆక్రమిస్తాడు. ఈ దండయాత్రలో భాగంగా నాగర్ కోట మీద దాడి చేసి పంజాబ్ పెషావర్లను ఆక్రమిస్తాడు. 1014లో చందేలుల రాజైన విద్యాధరుడి మీద దాడి చేస్తాడు. విద్యాధరుడు గెలుస్తాడు. గజనీ మహమ్మద్ ఓడిపోయి వానితో సంధి చేసుకుంటాడు విద్యాధరుడితో. సో గజనీ మహమ్మద్ యొక్క దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఏకైక భారతదేశ రాజపుత్ర రాజు విద్యాధరుడు. ఏ రాజపుత్ర రాజవంశానికి చెందినవాడు? చందేలుల రాజవంశానికి చెందినవాడు. గజనీ మహమ్మద్ యొక్క దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఏకైక చందేల రాజు అన్న, ఏకైక భారతీయ రాజపుత్ర రాజు అన్న విద్యాధరుడు అని చెప్పాలి. ఇక్కడ 1014లో మళ్ళీ పంజాబ్పై దాడి చేస్తాడు. ఇక్కడ ఈ హిందూ షాయి వాళ్ళల్లో చివరివాడు త్రిలోచనాపాలుడు. ఈ త్రిలోచనాపాలును ఓడిస్తాడు. ఇక టోటల్గా 1026లో హిందూ షాయి అంతమవుతుంది. త్రిలోచనాపాలుడితో హిందూ షాయి వంశాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తాడు. మరి 1014లో స్థానేశ్వరం మీద దాడి చేస్తాడు. అదే 1014లో ఇక్కడ ఒక ఆలయాన్ని దోపిడీ చేస్తాడు. ఆలయం పేరు చక్రస్వామి దేవాలయం. 1014లో స్థానేశ్వరం మీద దాడి చేస్తాడు. ఈ స్థానేశ్వరం మీద దాడి చేసి చక్రస్వామి దేవాలయాన్ని పూర్తిగా దోచుకుంటాడు. 1015లో కాశ్మీర్ మీద దండయాత్ర చేస్తాడు. కానీ ఇది విఫలమవుతుంది. గజనీ మహమ్మద్ యొక్క దండయాత్రల్లో ఈ కాశ్మీర్ అనేటటువంటిది ఈ దండయాత్ర అనేది అనుకూలించదు. ఇది విఫలమవుతుంది. కొన్ని అనుకోని అనివార్య పరిస్థితుల వలన ఇది విఫలం కావడం అనేది జరిగింది. ఇది ఒకటి ఫెయిల్యూర్ అవుతుంది. గజనీ మహమ్మద్కు అంతగా అనుకూలించదు. 1018లో మధుర కనౌజ్ ప్రాంతాల మీద దాడి చేస్తాడు. హరిదత్ కులచంద్ అనేటటువంటి వాడు. ఇక్కడ చూడండి, హరిదత్తు కులచంద్ అనేటటువంటి పాలకులను ఓడించి వీళ్ళిద్దరిని ఇస్లాం మతంలోకి మారుస్తాడు. ఏది? మధుర కనౌజుల మీద. 1018లో మధుర కనౌజ్ ప్రాంతాల మీద అదే సంవత్సరంలో దాడులు చేసి హరిదత్తు కులచంద్ అనేటటువంటి వాళ్ళను ఓడించి బలవంతంగా వాళ్ళని ఇస్లాం మతంలోకి మారుస్తాడు. మరి 1019లో ప్రతిహార రాజ్యంపై దాడి చేసి రాజ్యపాలుని ఓడిస్తాడు. వీరి నుంచి ఎక్కువ మొత్తంలో భారీ కప్పాన్ని వసూలు చేస్తాడు. ప్రతిహార వంశంలో చివరి వాడైన రాజ్యపాలుడి మీద దాడి చేస్తారు. వాని నుండి భారీ మొత్తంలో కప్పాన్ని వసూలు చేస్తాడు. 1020లో ఇక్కడ చందేల రాజు అయిన గండరాజు మీద దాడి చేస్తాడు. మన గండరాజు గాడి ఓడిపోతాడు. ఇక 1022లో మళ్ళీ గండరాజు మీద దాడి చేస్తాడు. ఇక్కడ ఓడిపోయి గండరాజుగాడు పారిపోతాడు. ఇక్కడ ఈ గండరాజు రాజ్యం ఏమిటంటే ప్రాంతం కలంజర్. సో 1020లో కలంజర్ పాలకుడైన చందేల రాజైన గండరాజు మీద ఒకటోసారి, 1022లో కలంజర్ పాలకుడైన ఇదే చందేల రాజైన గండరాజు మీద రెండోసారి దాడి చేస్తాడు. 2 సార్లు కూడా ఈ గండరాజు గజనీ మహమ్మద్ను ఎదిరించి విఫలమై పారిపోతాడు. ఇదే 1022లో మరో చందేల రాజు మీద దాడి చేస్తాడు. అతడే విద్యాధరుడు. ఈ విద్యాధరుడు రెండోసారి కూడా గజనీ మహమ్మద్ దాడులను ఎదుర్కొంటాడు. అంటే గజనీ మహమ్మద్ చేతిలో 2 సార్లు ఓడిపోయిన చందేల రాజు ఇక్కడ గండరాజు. కానీ గజనీ మహమ్మద్ చేతుల్లో 2 సార్లు దండయాత్రలను సమర్థవంతంగా ఎదుర్కొని
గజనీ మహమ్మద్ను ఓడించి ఏకంగా గజనీ మహమ్మద్ తనతో సంధి చేసుకునేలా చేసిన ఏకైక భారతీయ రాజపుత్ర రాజవంశంలో ఒకటైన చందేలా రాజే ఈ యొక్క విద్యాధరుడు. 1022 1025 26లో ఇక్కడ గుజరాత్లోని సోమనాథ దేవాలయం నేటి గుజరాత్ రాష్ట్రంలోని కతియావాడ్ జిల్లాలో ప్రభాస్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటిది. కతియావాడులోని ప్రభాస్ అనే ప్రాంతంలో ఉన్నటువంటిది సోమనాథ దేవాలయం. ఇది అత్యంత ధనిక దేవాలయంగా పేరుగాంచింది. ఇది ఒక శివాలయం. ఆ టైంలో గజనీ మహమ్మద్ ఈ యొక్క గుజరాత్పై దాడి చేసే టైంలో గుజరాత్ను పరిపాలిస్తుంది సోలంకి రాజపుత్ర వంశము. ఆ రాజు ఎవరంటే మొదటి భీముడు. ఈ మొదటి భీముడు, సోలంకి రాజైన మొదటి భీముడు గజనీ మహమ్మద్ తన 16వ దండయాత్రలో భాగంగా 1025-26 సంవత్సరంలో గుజరాత్లోని సోమనాథ దేవాలయంపై దాడి చేసినప్పుడు సోలంకి రాజు గుజరాత్ పాలకుడు మొదటి భీముడు. కానీ వీడు అతనితో యుద్ధం చేయలేక పారిపోతాడు. సో పారిపోయినప్పుడు ఈ గుజరాత్లోని సోమనాథ దేవాలయాన్ని మన గజనీ మహమ్మదు చిత్తుగా ధ్వంసం చేసి అక్కడ శివలింగాన్ని మొత్తం ముక్కలుగా చేసి ఆ ముక్కలను తీసుకుపోయి గజనీ రాజ్యంలో తన యొక్క అక్కడ నిర్మించిన మసీదులకు మెట్లకు ఆ శివలింగం యొక్క రాళ్లను ఉపయోగించాడన్నట్లుగా మనకు ఆల్బెరుని రచనల ద్వారా తెలుస్తుంది. అలాగే సోమనాథ దేవాలయంలో రాజులు నిక్షిప్తం చేసిన సంపదను కూడా పూర్తిగా పెకలించుకొని వేస్తాడు, సంపదను కూడా దోచుకొని వెళ్ళాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. మరి గజనీ మహమ్మద్ కాలంలో సోమనాథ దేవాలయం అనేది ధ్వంసమైంది. ఈ సోమనాథ దేవాలయాన్ని గజనీ మహమ్మద్ తర్వాత మనకు బాబు రాజేంద్ర ప్రసాద్, మన భారతదేశ రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం అనేది జరిగింది. అంతేకాదు గజనీ మహమ్మద్ యొక్క 17 దండయాత్రల్లో గజనీ మహమ్మద్కి అత్యంత సంపదను అత్యంత పేరు ప్రఖ్యాతలను సంపాదించి పెట్టినటువంటి దండయాత్ర 16వ దండయాత్ర అదే గుజరాత్లోని సోమనాథ దేవాలయంపై జరిగిన దండయాత్ర అనేది మీరు గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇక ఈ యొక్క దండయాత్రల్లో ఆయనకు అత్యంత నష్టం కలిగించింది జాట్లు అనేటటువంటి తెగవారు. సోమనాథ దేవాలయంపై ఈయనకు వ్యతిరేకంగా పరిగణించి తనకి తీవ్ర నష్టం కలిగించిన వాళ్ళు జాట్ అనే తెగవాళ్ళు. ఆ నష్టం కలిగించిన జాట్ అనే తెగవాళ్ళ మీదనే ఈ యొక్క 1027లో వాళ్ళ మీద దాడి చేసి ఇక్కడ కూడా విజయం సాధించి 1027లో జాట్ అనేటటువంటి తెగవారిని కూడా ఓడించడం అనేది జరుగుతుంది గజనీ మహమ్మద్. 1027లో జాట్ అనేటటువంటి తెగవారిని ఓడించడం జరిగింది మిత్రులారా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ విషయం కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే గజనీ మహమ్మద్ యొక్క చివరి దండయాత్ర 1027లో జాట్ అనే తెగవారి మీద జరిగింది. ఆ జాట్ అనే తెగవారిని ఓడిస్తాడు. అంతకంటే ముందు వాళ్ళు సోమనాథ దేవాలయంపై గుజరాత్పై దాడిలో ఈ యొక్క గజనీ మహమ్మద్కు తీవ్ర నష్టాన్ని కలిగించారు. కాబట్టి ఆ జాట్ అనే తెగవారి మీద 1027లో దాడి చేసి విజయం సాధించడం జరుగుతుంది. 1030లో అనారోగ్యంతో మరణిస్తాడు గజనీ మహమ్మద్. 1030లో అనారోగ్యంతో మరణిస్తాడు గజనీ మహమ్మద్. ఇక్కడ మీకు గజనీ మహమ్మద్ 17 దండయాత్రల ప్లేసులు రాశాను, ఇయర్స్ రాశాను. ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని మీరు నోట్స్లో రాసుకుంటే సరిపోతుంది. మీకు ఈ 17 దండయాత్రలు ఏ బుక్కుల్లో ఉండవు, కొన్ని వేరే బుక్కులో చూసి మీకు ఇక్కడ రాపిచ్చాను కాబట్టి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరి ఈ యొక్క గజనీ మహమ్మద్ భారతదేశంలో ఈ విధమైనటువంటి దండయాత్రలు కొనసాగించి తనదైన ముద్రను వేశాడు. మరి ఇటువంటి గొప్ప పాలకుడైన గజనీ మహమ్మద్ గురించి మరి కొంతమంది భారతీయ చరిత్రకారులు కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చారు. అందులో సివి వైద్య, అలాగే మనకు శ్రీవాత్సవ, అలాగే సివి వైద్య ఏమని చెప్తాడంటే, ఈ భూమి మీద భగవంతుడు సృష్టించినటువంటి తరచుగా ఈ భూమి మీద భగవంతుడు సృష్టించినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఒకడే గజనీ మహమ్మద్ అంటాడు. సివి వైద్య అనేవాడు
గజనీ మహమ్మద్ గురించి ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, ఈ భూమి మీద భగవంతుడు తరచూ సృష్టించినటువంటి గొప్ప వ్యక్తుల్లో ఈ గజనీ మహమ్మద్ ఒకరు అనేటటువంటి విషయాన్ని ఇతడు వివరించడం అనేది జరిగింది. రెండవ స్టేట్మెంట్ ఇక్కడ ఈ యొక్క సివి వైద్య ఏం చేశాడంటే, గజనీ మహమ్మద్ను ఏకంగా అక్బర్, పీటర్, నెపోలియన్ వంటి వారితో పోల్చారు. మొఘల్ చక్రవర్తుల్లో గొప్పవాడైన అక్బర్, రష్యా చక్రవర్తి అయిన పీటర్ ది గ్రేట్, ఫ్రాన్స్ చక్రవర్తి అయిన నెపోలియన్ వంటి ఏమీలతో గొప్ప యుద్ధ వీరులతో ఈ యొక్క గజనీ మహమ్మద్ను పోల్చాడు. అక్బర్, పీటర్, నెపోలియన్ వంటి చక్రవర్తులతో పోల్చదగినటువంటి పాలకుడే గజనీ మహమ్మద్ అని గజనీ మహమ్మద్ను అభివర్ణించిన చరిత్రకారుడు ఎవరన్నా కూడా సివి వైద్య అని చెప్పాలి. ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చింది సివి వైద్య. కానీ శ్రీవాత్సవ అనేటటువంటి వాడు ఈ యొక్క గజనీ మహమ్మద్ను నరపిశాచిగా, పేరాశ కలిగిన దోపిడీదారుడుగా, నరపిశాచిగా, గజనీ మహమ్మద్ను నరపిశాచిగా, పేరాశ కలిగిన దోపిడీదారుడుగా శ్రీవాత్సవ అనేటటువంటి చరిత్రకారుడు అభివర్ణించాడు. సివి వైద్యనేమో ఆ విధంగా అభివర్ణించాడు. అది కూడా మీరు ఆ స్టేట్మెంట్ను కూడా ఇక్కడ రాసుకుంటే సరిపోతుంది మిత్రులారా. ఇది మనకు గజనీ మహమ్మద్కు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనం తురుష్కుల దండయాత్రలో భాగంగా గోరీ మహమ్మద్ సంబంధించిన దండయాత్ర చూద్దాం. ఇక మనకి తురుష్కుల దండయాత్రల్లో మిత్రులారా గోరీ మహమ్మద్ దండయాత్ర అనేది చూసుకుంటే మనం ఇక ఢిల్లీ సుల్తాన్లోకి వెళ్ళిపోవచ్చు. మరి అందులో గోరీ మహమ్మద్ ఈయనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం. యాక్చువల్గా ఈ గోరీ మహమ్మద్ యొక్క కంటే ముందు ఈయన ఒక రాజు అల్లావుద్దీన్ అనేటటువంటి వాడు ఈయన పూర్వీకుడు. అల్లావుద్దీన్ హుస్సేన్. సో గోరీ మహమ్మద్ కంటే ముందు గోరీ రాజ్యాన్ని స్వతంత్రించిన పాలకుడు. గోరీ మహమ్మద్ కంటే ముందు గోరీ రాజ్యాన్ని స్వతంత్రించిన పాలకుడు అల్లావుద్దీన్ హుస్సేన్. ఈ గోరీ రాజ్యం ఎక్కడ ఉందంటే గజనీ మరియు హీరట్. గజనీ మరియు హీరట్ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క రాజ్యమే చిన్న స్వతంత్ర రాజ్యం. గజనీ మరియు హీరట్లకు మధ్య ఉన్న చిన్న స్వతంత్ర రాజ్యమే గజనీ మరియు హీరట్లకు మధ్య ఉన్న చిన్న స్వతంత్ర రాజ్యమే ఏమిటంటే ఈ యొక్క గోరీ రాజ్యం. ఆ గోరీ రాజ్యాన్ని గోరీ మహమ్మద్ కంటే ముందు స్వతంత్రించినటువంటి వాడు అల్లావుద్దీన్ హుస్సేన్. ఇతడు జహాన్ ఏ సోజ్ అనే బిరుదును పొందాడు. అల్లావుద్దీన్ అనేవాడు జహాన్ ఏ సోజ్ అనే బిరుదు పొందాడు. దీన్ని మనము ఇంగ్లీష్లో వరల్డ్ బర్నర్గా చెప్తాము. వరల్డ్ బర్నర్ అన్న జహాన్ ఏ సోజ్ అన్న ఒకటే. ఆ బిరుదు ఎవరిదంటే అల్లావుద్దీన్ హుస్సేన్. సో అల్లావుద్దీన్ హుస్సేన్ ఈ యొక్క అల్లావుద్దీన్ హుస్సేన్ తర్వాత ఈ గోరీ ప్రాంతానికి పాలకుడుగా ఉన్నది గోరీ మహమ్మద్. గోరీ మహమ్మద్ అనేటటువంటి వాడు అల్లావుద్దీన్ హుస్సేన్ తర్వాత గోరీ రాజ్యానికి రాజవుతాడు. సో మరి ఈ గోరీ మహమ్మద్ యొక్క పరిపాలనా కాలం చూస్తే 1173 నుంచి క్రీస్తు శకం 1206, క్రీస్తు శకం 1173 నుంచి క్రీస్తు శకం 1206 వరకు కొనసాగింది. ఈ యొక్క గోరీ మహమ్మద్ యాక్చువల్గా మనకు గోమల్ కనుమల గుండా భారతదేశానికి రావడం జరిగింది. గోమల్ కనుమల గుండా భారతదేశానికి రావడం జరిగింది. అంతేకాదు మొట్టమొదటిసారిగా సుల్తాన్ అనేటటువంటి టైటిల్ బిరుదును పొందినటువంటి మొట్టమొదటి ముస్లిం పాలకుడు. సుల్తాన్ అనే టైటిల్ను మొట్టమొదటిసారిగా పొందిన మొట్టమొదటి పాలకుడు. అలాగే భారతదేశంలో ముస్లిం సామ్రాజ్య స్థాపకుడుగా భారతదేశంలో
వాస్తవ ముస్లిం సామ్రాజ్య స్థాపకుడుగా పేరుగాంచాడు. అంటే దీని ఇంగ్లీష్లో చెప్పాలంటే ది ఫౌండర్ ఆఫ్ ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా. మళ్ళీ చెప్తున్నాను వినండి, గోరీ మహమ్మద్ ది ఫౌండర్ ఆఫ్ ఇస్లామిక్ ఎంపైర్ ఆఫ్ ఇండియా, ఎంపైర్ ఇన్ ఇండియా, ది ఫౌండర్ ఆఫ్ ఇస్లామిక్ ఎంపైర్ ఇన్ ఇండియా. దాని తెలుగులో భారతదేశంలో వాస్తవ ఇస్లాం ఆర్ ముస్లిం సామ్రాజ్య స్థాపకుడుగా పేరుగాంచాడు. అంతేకాదు మొట్టమొదటిసారిగా సుల్తాన్ అనేటటువంటి బిరుదును కూడా ధరించినటువంటి వాడు, ఆ టైటిల్ను పొందినటువంటి వాడు. భారతదేశంలోకి గోమల్ కనుమలకుండా భారతదేశంలోకి ప్రవేశించినటువంటి వాడు ఈ యొక్క గోరీ మహమ్మద్. ఈయన యొక్క పరిపాలనా కాలం క్రీస్తు శకం 1173 నుంచి 1206 వరకు కొనసాగడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం కూడా ఉంది మిత్రులారా, ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఏమిటంటే గోరీ మహమ్మద్ భారతదేశ చరిత్రలో గోరీ రాజ్యపాలకుడుగా గోరీ మహమ్మద్గా పిలువబడ్డటువంటి ఇతడు మహిజుద్దీన్ మహమ్మద్ బిన్ షామ్, మహిజుద్దీన్ మహమ్మద్ బిన్ షామ్. ఈయన యొక్క అసలు పేరు మహిజుద్దీన్ మహమ్మద్ బిన్ షామ్, మహమ్మద్ బిన్ షాన్. ఇక్కడ షహబుద్దీన్, మహిజుద్దీన్ ఇట్లా రెండు, షహబుద్దీన్, మహిజుద్దీన్, మహమ్మద్ బిన్ షామ్ అని గుర్తుంచుకోండి. షహబుద్దీన్, మహిజుద్దీన్, మహమ్మద్ బిన్ షామ్. జనరల్గా అయినని షహబుద్దీన్ మహమ్మద్ బిన్ షామ్ అంటాము. సో ఇంకా పూర్తిగా పలకాలంటే షహబుద్దీన్ మహిజుద్దీన్ మహమ్మద్ బిన్ షామ్. గోరీ మహమ్మద్ అసలు పేరు షహబుద్దీన్ మహిజుద్దీన్ మహమ్మద్ బిన్ షామ్. ఈయన బిరుదు సుల్తాన్ అనేటటువంటి బిరుదు, ప్లస్ ఇతడు ఇస్లామిక్ ఫౌండర్ ఆఫ్ ఇన్ ఇండియాగా భారతదేశంలో వాస్తవ ముస్లిం సామ్రాజ్య స్థాపకుడుగా పేరుగాంచాడు. ఈయన గోరీ సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఈ షహబుద్దీన్ మహమ్మద్ బిన్ షామ్ అనేవాడు గోరీ మహమ్మద్గా రాజ్యం పేరుతో ప్రసిద్ధి గాంచాడు, గజనీ మహమ్మద్ లాగా. మరి ఈ గోరీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేయడానికి గల కారణాలు ఏమిటి? ఏమనుకున్నాడు? గోరీ మహమ్మద్ భారత్పై దండయాత్ర చేయడానికి మెయిన్ కారణాలు ఏమిటి, దేనికోసం ఆయన భారతదేశం మీద దండయాత్రకు రావడం అనేది జరిగింది అనేది ఇక్కడ విషయాన్ని చూస్తే, ఒకటి భారత భూభాగాలను ఆక్రమించడం, భారత భూభాగాలు ఆక్రమించడం, భారత్లో మహమ్మదీయ రాజ్యాన్ని స్థాపించడం, భారతదేశంలో మత వ్యాప్తి చేయడం, భారతదేశంలో ఉన్న భూభాగాలను ఆక్రమించాలి, భారతదేశంలో మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, అలాగే భారతదేశంలో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి. ఈ ప్రధానమైనటువంటి కారణాలతో గోరీ మహమ్మద్ భారతదేశంపైకి దండయాత్ర చేయడానికి రావడం అనేది జరిగింది. మరి గోరీ మహమ్మద్ భారతదేశంపై దండయాత్ర చేయడానికి కారణాలు తెలిసాయి. మరి ఈయన యొక్క దండయాత్రలు ఏ విధంగా కొనసాగాయి అనేది ఒకసారి చూద్దాం. క్రీస్తు శకం 1175, క్రీస్తు శకం 1178, అలాగే క్రీస్తు శకం 1191, క్రీస్తు శకం 1192, క్రీస్తు శకం 1194, అలాగే క్రీస్తు శకము 1205. ఇక్కడ మనకు ప్రధానంగా ఇవి చూస్తే 1175లో ఇక్కడ ముల్తాన్ ఉచ్
ప్రాంతంపై దాడి, ముల్తాన్ ఉచ్ ప్రాంతంపై దాడి చేస్తాడు మొట్టమొదటిసారిగా. ఇక్కడ నివసించేవారు ఫరామతి వర్గం వారు. ఈ ఫరామతి వర్గం వారు అనేటటువంటి వారు మీద ముల్తాన్ ఉచ్ ప్రాంతానికి సంబంధించిన ఫరామతి వర్గం వారి మీద ఇక్కడ నివాసం ఉంటున్న ఈ వర్గం మీద దాడి చేసి వీళ్ళను చిత్తుగా ఓడిస్తాడు. అలాగే 1178లో ఇతడు మన అత్యంత ముఖ్యమైనటువంటి ప్రతిహార రాజు, మీకు ఆల్రెడీ మీకు సోలంకి రాజు గురించి మీకు క్లియర్గా చెప్పాను. ఏమని గోరీ మహమ్మదులో మీకు ఇక్కడ సోలంకి రాజుల్లో ఈయనను ఎదిరించినటువంటి వాడు ఎవరని చెప్పాను? గోరీ మహమ్మదును చిత్తుగా ఓడించిన వాడు ఎవరని చెప్పాను? సోలంకి రాజు 2వ భీముడని చెప్పాను. మౌంట్ అబూ యుద్ధం అని చెప్పాను. మౌంట్ అబూ యుద్ధం. సో గోరీ మహమ్మదుని 1178లో సోలంకి రాజైన 2వ భీముడు మౌంట్ అబూ వద్ద జరిగిన యుద్ధంలో విజయం సాధించి గోరీ మహమ్మద్ని భారతదేశం నుంచి పారిపోయేటట్లుగా చేస్తాడు. అంటే ఇక్కడ విదేశీయులైన గజనీ మహమ్మద్ని, గోరీ మహమ్మద్ని ఓడించిన స్వదేశీ రాజులు కూడా ఉన్నారు. గజనీ మహమ్మద్ను ఓడించిన వాడు చందేల రాజైన విద్యాధరుడు. గోరీ మహమ్మద్ను ఓడించిన సోలంకి రాజు ఎవరయ్యా అంటే ఈ యొక్క 2వ భీముడు. మౌంట్ అబూ యుద్ధంలో ఓడించేవాడు పారిపోతాడు. 1100 మనకి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది 1178లో 2వ భీముడి చేత ఈయన. అదే 1190లో మనోడు ఏం చేస్తాడంటే ముఖ్యంగా గోరీ మహమ్మదు ఈ యొక్క భారతదేశంపై దండయాత్ర చేసి ఇక్కడ లాహోర్, సియోల్ కోట, అలాగే బటిండా వంటి వాటిని ఆక్రమిస్తారు. లాహోర్, సియోల్ కోట, బటిండా. లాహోర్, సియోల్ కోటను ఆక్రమించాడు, ఏం కాలే. కానీ కావాలనే ఇక్కడ ఈ బటిండా కోటను ఆక్రమిస్తాడు. బటిండా కోట మీద దాడి చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే ఇక్కడ అత్యంత కీలకంగా ఈ పృథ్వీరాజ్ చౌహాన్, ఈ స్టోరీ మీకు ఆల్రెడీ చెప్పాను. చౌహాన్ వంశంలో గొప్పవాడు పృథ్వీరాజ్ చౌహాన్. అలాగే గాద్వాల రాజు, చౌహాన్లకు బద్ధశత్రువులు. గాద్వాల రాజు జయచంద్రుడు. సో చౌహాన్ వంశంలో గొప్పవాడైన పృథ్వీరాజ్ చౌహాన్, గాద్వాల రాజైన జయచంద్రుడికి పగ ప్రతీకారాలు ఉన్నాయి, పాత కక్షలు. ప్లస్ అతని జయచంద్రుడు కూతురు రాణి సంయుక్తను పృథ్వీరాజ్ చౌహాన్ స్వయంవరంలో మారువేషంలో వచ్చి రాక్షస వివాహం చేసుకుంటాడు. ఇన్ని కారణాల చేత గాద్వాల జయచంద్రుడు భారతదేశం వైపు వేగంగా దూసుకొస్తున్న గోరీ మహమ్మద్కి రూట్ మ్యాప్ ఇస్తాడు. అనగా గాద్వాల జయచంద్రుడి యొక్క కోరిక మేరకు, ప్రోత్సాహం మేరకు ఈ యొక్క గోరీ మహమ్మద్ అనేటటువంటి వాడు భారతదేశం పైకి దండయాత్రకి రావడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా లాహోర్, సియోల్ కోటతో పాటు పృథ్వీరాజ్ చౌహాన్కు సంబంధించిన బటిండా కోటను ఆక్రమించడం జరిగింది. ఏ కోటను ఆక్రమించాడు? బటిండా కోటను ఆక్రమించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఈ యొక్క బటిండా కోటను ఆక్రమించాడు. బటిండా కోటను ఆక్రమించడంతో అది పృథ్వీరాజ్ చౌహాన్ ఆధీనంలో ఉండడంతో అప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ గోరీ మహమ్మద్ చేత యుద్ధం తలబడతాడు. సో ఇక్కడ గోరీ మహమ్మద్ వర్సెస్ పృథ్వీరాజ్ చౌహాన్కి జరిగిన యుద్ధమే మొదటి తరైన్ లేదా స్థానేశ్వర యుద్ధం. మొదటి తరైన్ యుద్ధం లేదా స్థానేశ్వర యుద్ధం ఎవరెవరికి జరిగింది? గోరీ మహమ్మద్కి మరియు పృథ్వీరాజ్ చౌహాన్కి. ఏ సంవత్సరంలో? క్రీస్తు శకం 1191 సంవత్సరంలో. మరి క్రీస్తు శకం 1192 సంవత్సరంలో ఏం జరిగింది అంటే మళ్ళీ పృథ్వీరాజ్ చౌహాన్కి వర్సెస్ గోరీ మహమ్మద్ జరుగుతుంది. ఇది 2వ తరైన్ లేదా స్థానేశ్వర యుద్ధం. సో స్థానేశ్వర యుద్ధాలు ప్రధానంగా పృథ్వీరాజ్ చౌహాన్కి మరియు గోరీ మహమ్మద్కి మధ్య రెండు జరుగుతాయి. ఇందులో పృథ్వీరాజ్ చౌహాన్కు
గోరీ మహమ్మద్కు మధ్య జరిగి 1191లో వీరి మధ్య జరిగిన ఈ మొదటి తరైన్ లేదా స్థానేశ్వర యుద్ధంలో మన పృథ్వీరాజ్ చౌహాన్ విజయం సాధిస్తాడు. గోరీ మహమ్మద్ ఓడిపోయి పారిపోతాడు. తర్వాత 1192 మరుసటి సంవత్సరమే జరిగిన రెండవ తరైన్ యుద్ధంలో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ సేనానుల్లో కొంతమందిని తన వైపుకు తిప్పుకోవడం చేత రెండవ తరైన్ లేదా రెండవ స్థానేశ్వర యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ అనేటటువంటి వాడు ఓడిపోయి మరణిస్తాడు గోరీ మహమ్మద్ చేతిలో. సో 1192లో జరిగిన రెండవ తరైన్ లేదా స్థానేశ్వర యుద్ధంలో గోరీ మహమ్మద్ గెలిచి పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి చంపి ఢిల్లీ అజ్మీర్లను గోరీ మహమ్మద్ ఆక్రమించడం జరుగుతుంది. ఢిల్లీ అజ్మీర్లను ఆక్రమించడం జరుగుతుంది. దీనితో ఈ యొక్క పృథ్వీరాజ్ చౌహాన్ వారసులు రణతంబోర్ ఆ ప్రాంతాలు వదిలిపెట్టి రణతంబోర్ ప్రాంతం నుండి తమ పరిపాలనను కొనసాగించారు. గోరీ మహమ్మద్ చౌహాన్ల రాజధానులు రెండని చెప్పాను మీకు, అజ్మీర్, ఢిల్లీ. ఆ రెండింటిని పృథ్వీరాజ్ చౌహాన్ను ఓడించి ఆక్రమించుకున్నాక ఈ పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత వచ్చిన చౌహాన్ పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక ఆ ప్రాంతాలు లేవు కాబట్టి వాళ్ళు రాజస్థాన్లోని రణతంబోర్ ప్రాంతాన్ని నుంచి వాళ్ళు తమ పరిపాలన కొనసాగించడం అనేది జరిగింది అని చెప్పాను. తర్వాత ఇక్కడ పూర్తి స్థాయిలో తాను గజనీ రాజ్యానికి వెళ్ళి ఇక్కడ 1194లో తనకు ఈ యుద్ధాలలో తరైన్ యుద్ధాలలో సహాయపడమే కాదు పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించడంలో తనకు అండగా నిలిచిన మన గాద్వాల రాజైన జయచంద్రుని మీద కూడా యుద్ధాన్ని ప్రకటిస్తాడు 1194లో. ఆ యుద్ధం పేరే చాందువార్ యుద్ధం. ఆ యుద్ధం పేరు చాందువార్ యుద్ధం 1194లో జరుగుతుంది. ఆ యుద్ధంలో గాద్వాల జయచంద్రుణ్ణి గోరీ మహమ్మద్ గారు ఓడించాడు. వీని భూభాగాలు కూడా ఆక్రమిస్తాడు. అందులో ప్రధానమైనది కనౌజు కూడా వీని ఓటమి అనంతరం కనౌజు గోరీ మహమ్మద్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ అవమాన భారం తట్టుకోలేక గాద్వాల రాజైన జయచంద్రుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది. గాద్వాల రాజైన జయచంద్రుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా గమనించాలి. దీంతో కనౌజ్ వంటి భూభాగాలు అతని ఆధీనంలోకి వెళ్ళిపోతాయి. కనౌజ్ వంటి భూభాగాలు అతని ఆధీనంలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది మిత్రులారా. మరి ఇక్కడ అత్యంత కీలకమైనటువంటిది 1194లో జరిగిన చాందువార్ యుద్ధం తర్వాత గోరీ మహమ్మద్ అనేవాడు మన హిందువులకు పవిత్రమైనటువంటి నగరం కాశీ నగరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ యొక్క గోరీ మహమ్మద్ భారతదేశం మీద దండయాత్ర చేసి ముఖ్యంగా ఉత్తర భారతదేశాన్ని పరిపాలిస్తున్న రాజపుత్రుల యొక్క రాజుల సైన్యాన్ని ఓడించగలిగాడు. వాళ్ళ కోటలను ఛేదించగలిగాడు. లోపలికి సులువుగా సైన్యాలతో ప్రవేశించి రాజును బంధించగలిగాడు, ముట్టడించాడు అనే దానికి ముఖ్యంగా మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఏమిటయ్యా ఆ విషయం అంటే ఇతడు రాజపుత్ర రాజులు నిర్మించుకున్న దుర్భేద్యమైన ఎత్తైన శక్తివంతమైన కోటగోడలను బద్దలు కొట్టడానికి ఈ గోరీ మహమ్మద్ ఉపయోగించిన యంత్ర పరికరాలు ఏమిటయ్యా అంటే మంజానిక్ అలాగే అర్రాదల అనేటటువంటి ఈ రెండు అద్భుతమైన యంత్ర పరికరాలతో కోటలను బద్దలు కొట్టి సులువుగా కోట లోపలికి ప్రవేశించి రాజుని ఓడించి రాజ్యాన్ని ముట్టడించి సులువుగా విజయం సాధించగలిగాడు ఈ యొక్క గోరీ మహమ్మద్. 1205లో ఈ యొక్క పంజాబ్లోని కొక్కర్లో తిరుగుబాటు చేసినప్పుడు ఆ కొక్కర్ల తిరుగుబాటును అణిచివేసి తాను తన యొక్క గజనీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు అంటే గజనీ నగరానికి వెళ్తున్నప్పుడు ఈ కొక్కర్లు సింధు ప్రాంతంలోని దమ్యక్ అనే చోట ఇదే కొక్కర్లు తిరుగుబాటు చేసి అతని మీద తిరుగుబాటు చేయడం వలన
తిరగబడడం వలన ఆ తిరుగుబాటు ఎదుర్కోవడంలో విఫలమై గోరీ మహమ్మద్ 1206లో కొక్కర్లు జరిపిన తిరుగుబాటులో తీవ్రంగా గాయపడి మరణించడం అనేది జరుగుతుంది. గోరీ మహమ్మద్ చివరిగా ఎదుర్కొన్న తిరుగుబాటు కొక్కర్ల తిరుగుబాటు. పంజాబ్లోని ఒక తెగవారు ఫస్ట్ ఈ కొక్కర్లనే తిరుగుబాటును అణిచివేస్తాడు గోరీ మహమ్మద్. తర్వాత తన యొక్క రాజ్యానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క కొక్కర్లు కాపు కాసి సింధు ప్రాంతం దగ్గర వీళ్ళు ప్లాన్ వేసి అక్కడ మళ్ళీ ఎదురుదాడి దిగుతారు. ఆ ఎదురుదాడిలో వీరిని ఎదుర్కొనే సమయంలో కొక్కర్ల చేతిలో సింధు కరెక్ట్ ప్లేస్ ఎగ్జాక్ట్లీ సింధు ప్రాంతం దగ్గర దమ్యక్ అనే ప్రాంతం వద్ద ఈ గోరీ మహమ్మద్ వారితో పోరాడుతూ కొక్కర్లు అనేటటువంటి తెగవారితో పోరాడుతూ 1206లో ఈ యొక్క మరణించడం అనేది జరుగుతుంది. ఎవరయ్యా అంటే ఈ యొక్క గోరీ మహమ్మద్ ఈ విధంగా తన యొక్క జీవితాన్ని 1173 నుంచి 1206 వరకు అత్యంత ముఖ్యంగా భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా స్థాపించాలి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి, మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపించాలనేటటువంటి లక్ష్యాలతోనే ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడికి రావడమే గోరీ మహమ్మద్ తెలివిగా చేసిన పని ఏంటంటే భారతదేశంలో గజనీ వంశానికి చెందిన చివరి ప్రతినిధి అయిన ఖుస్రూ మాలిక్ను అడ్డం లేకుండా తొలగిస్తాడు. విషాహారం పెట్టి వాడిని చంపిస్తాడు. అలా ఫస్ట్ ఖుస్రూ మాలిక్ను ఇక్కడి నుంచి గజనీ చివరి ప్రతినిధి ఉండకూడదు, ఇక్కడ గజనీ రాజ్యానికి సంబంధించిందని ఆ చివరి ప్రతినిధి ఖుస్రూ మాలిక్ను తొలగించి తెలివిగా తాను ముఖ్యంగా స్వదేశీ రాజులతో ఇక్కడున్న కొన్ని తెగవారితో యుద్ధాలు చేస్తూ తెలివిగా విజయం సాధిస్తూ ఇక్కడ ఒక సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ చివరికి కొక్కర్లు అనే తిరుగుబాటుదారుల చేతిలో గోరీ మహమ్మద్ అనేవాడు ఈ యొక్క మరణాన్ని పొందడం అనేది జరిగింది. మరి గోరీ మహమ్మద్కు వారసులు లేరు కాబట్టి ఈయన యొక్క ప్రధాన సేనానుల్లో మనకు కుతుబుద్దీన్ ఐబక్, బఖ్తియార్ ఖిల్జీ అనేటటువంటి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కుతుబుద్దీన్ ఐబక్, బఖ్తియార్ ఖిల్జీ అనేవాళ్ళు. సో గోరీ మహమ్మద్కు వారసులు లేరు కాబట్టి ఆయన ప్రధాన సేనాధిపతుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళే గోరీ మహమ్మద్ ఆక్రమించిన రాజ్యాలను స్వతంత్రించి ఆ రాజ్య పాలకులుగా వారు పరిపాలన చేయడం అనేది జరిగింది. అందులో గోరీ మహమ్మద్ యొక్క ప్రధాన సేనాధిపతుల్లో కుతుబుద్దీన్ ఐబక్, బఖ్తియార్ ఖిల్జీ అనేటటువంటి వారు ముఖ్యులు. ఇందులో ఈ బఖ్తియార్ ఖిల్జీ అనేటటువంటి వాడు గోరీ మహమ్మద్ కాలంలో బెంగాల్ బీహార్ ప్రాంతాలను జయిస్తాడు. ఇందులో ముఖ్యంగా బీహార్ ప్రాంతాలు జయించినప్పుడు ఈ బెంగాల్ ప్రాంత పాలకుడు ఎవరంటే సేన వంశంలో గొప్పవాడైన లక్ష్మణసేనుణ్ణి పువ్వు ఆడక ముందే, నిన్నే చెప్పాను, పువ్వు వికసించక ముందే, పువ్వు ఆడక ముందే ఈ యొక్క లక్ష్మణసేనుని ఓడించి బెంగాల్ రాజ్యాన్ని ఆక్రమిస్తాడు. అంటే పువ్వు ఆడక ముందంటే లక్ష్మణసేనుడు సింహాసనం అధిష్ఠించిన అతి కొద్ది కాలానికే బెంగాల్ రాజ్యాన్ని లక్ష్మణసేనుని ఓడించి ఆ బెంగాల్ ప్రాంతాన్ని మరియు బీహార్ ప్రాంతాన్ని జయిస్తాడు గోరీ మహమ్మద్ సేనానుల్లో ఒకడైన బఖ్తియార్ ఖిల్జీ. అంతేకాదు మిత్రులారా, వీడు ఈ యొక్క బీహార్ ప్రాంతాలని ఆక్రమించడమే కాదు, ఈ బఖ్తియార్ ఖిల్జీ అనేటటువంటి వాడు భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ మత సన్యాసులను హింసించి ఆ భారతదేశంలో బౌద్ధ మత విశ్వవిద్యాలయాలైన నలంద, విక్రమశిల, ఉద్దంతపురి, ఇక్కడ ఈ 3 గుర్తుంచుకోండి. బౌద్ధ మత సన్యాసులను కూడా అంతం చేయాలన్న ఉద్దేశంతో ఈ యొక్క గోరీ మహమ్మద్ సేనానుల్లో ఒకడైన బఖ్తియార్ ఖిల్జీ అనేటటువంటి వాడు భారతదేశంలో బౌద్ధ మతానికి తార్కాణంగా నిలిచిన విశ్వవిద్యాలయాలైన నలంద, విక్రమశిల, ఉద్దంతపురి 3 విశ్వవిద్యాలయాలను ఘోరంగా ధ్వంసం చేస్తాడు. అంతేకాక బీహార్ ప్రాంతాలు ఆక్రమిస్తాడు ఈ బఖ్తియార్ ఖిల్జీ అనేటటువంటి గోరీ మహమ్మద్ సేనానులో ఒకడైన. మరి గోరీ మహమ్మద్ పరమత స్థానం లేదు అంటాం. మరి అలాంటి గోరీ మహమ్మద్ భారతదేశంలో ఇస్లాం రాజ్యాన్ని స్థాపించాలి, మహమ్మదీయ సామ్రాజ్యాన్ని స్థాపించాలి, ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేయాలి, భారతదేశ రాజ్య భూభాగాలు ఆక్రమించాలనుకున్న గోరీ మహమ్మద్ మరి తన యొక్క రాజ్యంలో తాను విడుదల చేసిన బంగారు నాణ్యాలపైన ఒకవైపు లక్ష్మీదేవి ప్రతిమ కలిగినటువంటి బొమ్మనలను ముద్రించి చలామణిలోకి తీసుకురావడం జరిగిందట. భారతదేశంలో ముస్లిం వాస్తవ సామ్రాజ్య స్థాపకుడుగా పేరుగాంచిన గోరీ మహమ్మద్
తన పరిపాలనా కాలంలో తాను విడుదల చేసిన బంగారు నాణెములపై ఒకవైపు లక్ష్మీదేవి యొక్క బొమ్మతో కూడిన బొమ్మలను ముద్రించి చలామణిలోకి తీసుకొచ్చినట్లుగా కూడా మనకు ఆయనకు దొరికినటువంటి ఆ కాలం నాటి నాణాల ప్రకారం మనకు చరిత్రకారులు చెప్పడం జరిగింది. అంతేకాదు మిత్రులారా, మనకు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటయ్యా అంటే, మరి గోరీ మహమ్మద్ ఇంత సులువుగా భారతదేశంకి వచ్చి ఉత్తర భారతదేశాన్ని దాదాపుగా ఆక్రమించడానికి కారణం ఏంటంటే, ఉత్తర భారతదేశంలో అప్పటికే ఉన్న రాజపుత్ర రాజుల మధ్య అనైక్యత అనేది ఉంది. ఐక్యత లేకపోవడం వలన ఈ గోరీ మహమ్మద్ సులువుగా భారతదేశం పైన దండయాత్ర చేసి అప్పుడున్న పరిస్థితులను అనువుగా తీసుకొని అవకాశంగా మలుచుకొని దాదాపు భారతదేశంలో ఈ యొక్క తన రాజ్య విస్తరణ చేశాడు అనేది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చును. ఇది ప్రధానంగా మనకు గోరీ మహమ్మద్కు సంబంధించినటువంటి సమాచారంలో భాగంగా ఈ యుద్ధాలు, ఏ నగరాన్ని ధ్వంసం చేశాడు, ఏ కనుమలు గుండా వచ్చాడు, ఆయన అసలు పేరేంది, ఆయన సేనాని ఎక్కడెక్కడ ఏటిని ధ్వంసం చేశాడు, ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనం ఢిల్లీ సుల్తాన్ల యుగంలోకి వెళ్దాం.